ఇది ఎంత నలిగినా, ఇది చినిగిపోయినా సరే దీనికి వాల్యూ తగ్గుతుందా? వాల్యూ అంటే నా దృష్టిలో దీనికిచ్చే గౌరవం తగ్గుతుందా? తగ్గదు. చినిగినా మళ్ళీ అతికించుకుంటారు, బ్యాంకు పోయి మార్చుకుంటారు. దీని గౌరవం తగ్గుతుందా? తగ్గదు కదా. ఎట్లున్నా సరే మీరు నలపండి, ఏమైనా చేయండి, డబ్బు డబ్బే కదా. ఎందుకంటున్నా అంటే ఏది చేసినా దీనికి వాల్యూ తగ్గదు. ఎందుకు? ఎందుకంటే దీంతో ప్రతి ఒక్కళ్ళకి ఒక అవసరం ఉంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఇది ఏ కండిషన్లో ఉన్నా కానీ ఈ నోటుకి రెస్పెక్ట్ ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే మనిషికి మనం ఏ కండిషన్లో ఉన్నా కానీ మనకి గౌరవం ఉంటుందా? అంటే ఏ కండిషన్లో అంటే అర్థం ఏంటంటే మీరు ఒకరోజు బిజినెస్ చేయొచ్చు, ఒకరోజు చేయకపోవచ్చు. ఒకరోజు మీరు గెలవచ్చు, ఒకరోజు ఓడిపోవచ్చు. ఒకరోజు బాగా ఎదగచ్చు, ఇంకొక రోజు పడిపోవచ్చు. ఒకరోజు సంతోషంగా ఉండొచ్చు, ఇంకొక రోజు సంతోషంగా ఉండకపోవచ్చు. ఒకరోజు మీ రిలేషన్షిప్స్ బాగుండొచ్చు, ఇంకొక రోజు బాగుండకపోవచ్చు. పరిస్థితులు ఎట్లున్నా సరే, మీ స్టేటస్ ఎట్లున్నా సరే, మీ గౌరవం దీనికి తగ్గినట్టే. ఇది ఎట్లున్నా గౌరవం ఎలా అయితే దక్కుతుందో మనకి గౌరవం దక్కితే. కశ్యప్ పాసిబులా? అన్నీ ఉంటే గౌరవం ఉంటుంది, లేకపోతే లేదు? కాదండి, అది కరెక్ట్ కాదు. అన్నీ ఉన్న వాళ్ళకి అవమానాలు జరిగిన రోజులున్నాయి, గౌరవాలు పోయిన రోజులున్నాయి. ఏమీ లేని వాళ్ళకి స్టేటస్ లేదు, బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించిన రోజులున్నాయి. ఇప్పటికీ ఉన్నారు అటువంటి మహానుభావులు. రైట్? క్వశ్చన్ ఏంటంటే మనకి గౌరవం రావాలి అంటే, రెస్పెక్ట్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే మనిషి భౌతికంగా ఆక్సిజన్ లేకపోతే చనిపోతాడు, మానసికంగా గౌరవం లేకపోతే కుమిలిపోతాడు కదండి. మనం చేసేదంతా అది అంటే గౌరవం అంటే ఏదో అడుక్కోవటం అని నేను అనట్లా. నలుగురు నన్ను గౌరవించాలి, నలుగురు నన్ను అప్రిషియేట్ చేయాలి, నాకు ఒక రెస్పెక్ట్ ఉండాలి, నా ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, ఉంటుంది కదా. అది కావాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో చూద్దాం. ఎంవిఎన్ కశ్యప్ ఒక అమేజింగ్ లైఫ్ కోచ్. ఎందుకంటే జీవితంలో అయినా బిజినెస్లో అయినా సమస్యలు, కష్టాలు, నష్టాలు వస్తుంటాయి. అటువంటి టఫ్ టైమ్స్ని ఎదుర్కోవాలంటే మన మైండ్ టఫ్గాను అన్షేకబుల్గా ఉండాలి. ఎంవిఎన్ కశ్యప్ కండక్ట్ చేసే వర్క్షాప్స్ బీ అన్షేకబుల్ కానివ్వండి, లేదా ఎమోషనల్ మాస్టరీ కానివ్వండి, ఇటువంటి ప్రోగ్రామ్స్ మనల్ని మానసికంగా దృఢంగా చేసి తద్వారా మన ఎదుగుదలకు దోహదపడుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ప్రోగ్రామ్స్ మీరు మరిన్ని చేయాలని కోరుకుంటూ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ కశ్యప్. గుడ్ లక్. కంటెంట్లోకి వెళ్ళే ముందు మోస్ట్ డిమాండింగ్ ప్రోగ్రామ్, మోస్ట్ యూస్ఫుల్ ప్రోగ్రామ్, అందరికీ అవసరం ఉన్న ప్రోగ్రామ్. మీరు బిజినెస్ ఓనర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, హోమ్ మేకర్ కావచ్చు, ఒక వర్కింగ్ ప్రొఫెషనల్ కావచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఇమోషనల్గా స్ట్రాంగ్గా, మెచ్యూర్డ్గా, స్టేబుల్గా ఉంటే మీ బిజినెస్, మీ రిలేషన్షిప్, మీ హెల్త్, మీ కెరియర్ ఎలా ఉంటుంది? మీరు ఇమోషనల్గా స్ట్రాంగ్గా, స్టేబుల్గా, మెచ్యూర్డ్గా లేకపోతే ఇవి ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. అందుకే ఇమోషనల్ స్టెబిలిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అది నేర్చుకోవాలి. అది రావాలి అంటే మన ఇమోషన్స్ని మనం మేనేజ్ చేయటం తెలవాలి. అది నేర్పించడానికి 10 days ప్రోగ్రామ్. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇమోషన్ ఎలా మేనేజ్ చేయాలో నేర్పిస్తాం. ఫియర్, యాంగర్, లోన్లీనెస్, ఫ్రస్ట్రేషన్, ఇలా ఎన్నో ఇమోషన్స్. 10 days ప్రోగ్రామ్, ఇమోషనల్ మాస్టరీ. గుడ్ న్యూస్ ఏంటంటే యూజువల్గా నా ప్రోగ్రామ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. అతి తక్కువ ప్రైజ్కి చేస్తున్న ఈ ప్రోగ్రామ్, 10 days ప్రోగ్రామ్ తక్కువకి చేస్తున్నాం కాబట్టి చాలా హై డిమాండ్లో ఉంది. కాంటాక్ట్ ద నంబర్ ఫర్ మోర్ డీటెయిల్స్. November 14th ప్రోగ్రామ్ స్టార్ట్స్. సో మనకి రెస్పెక్ట్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫూల్స్తో ఆర్గ్యూ చెయ్యొద్దు ఫూల్స్తో ఆర్గ్యూ చెయ్యొద్దు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు మీరు రోడ్డు మీద పోతున్నారు, బురదలో కాలు పెట్టారు, మీకు బురద అంటుంది. బురద అంటితే మీరు ఏం చేస్తారండి? తెలుసో తెలియకో కాలు పెట్టారండి. కావాలని ఎవడూ పోడుగా, ఫూల్స్తో కూడా ఎవడూ కావాలని డిస్కషన్లో కూర్చోడుగా, ఆర్గ్యుమెంట్ కావాలని చేయడుగా ఫూల్స్తో. కానీ అది అలా వెళ్ళిపోతుంటుంది. బురదలో కాలు పెడితే నెక్స్ట్ మన పరిస్థితి ఏంటి? ఇమ్మీడియట్గా కాలు బయటికి తీసి అయ్యో బురదలో కాలు పెట్టాను, చిచిచి ఏంటిది అని చెప్పి కడుక్కోవటమో, తుడుచుకోవటమో, క్లీన్ చేసుకుంటాం. ఎస్ ఆర్ నో? కాకుండా
అంతే ఆ బురదలో నించొని ఇంకొంచెం బురద తీసి చేతులకి కాళ్ళకి మొత్తం ఒళ్ళంతా పూసుకుంటామా? పూసుకోం కదా. ఫూల్స్తో ఆర్గ్యూ చేయటం, మనం తెలియకుండా బురదలో కాలు పెడితే ఆ బురదని ఒళ్ళంతా పూసుకున్నట్టు, మనకి మనమే బురద అంటించుకున్నట్టు. ఎందుకంటే ఫూల్ అని ఎందుకు అంటున్నాం వాళ్ళని? ఎందుకంటే మెచ్యూరిటీ లేదు. వాళ్ళు ఆలోచించే విధానం తప్పు అని వాళ్ళకి తెలియదు. తెలిసిన వాళ్ళ అహంకారం దాన్ని కన్విన్స్ చెయ్యనీయదు, ఒప్పుకోనీయకుండా చేస్తుంది. సో వాళ్ళు మెంటల్గా ఫిక్స్ అయ్యారు, వాళ్ళే కరెక్టు, మీరు కరెక్ట్ కాదు, వాళ్ళు చెప్పిందే వేదం, మీరు చెప్పింది కాదు, తాబట్టిన కుందేలకి 3 కాళ్ళు, ఈ సామెత. వాళ్ళతో మీరు ఎంత ఆర్గ్యూ చేస్తే మీ టైం వేస్ట్ అవుతుంది, మీ ఎనర్జీస్ వేస్ట్ అయితే అది వేరే విషయం. కానీ డే బై డే మీ మీద ఉన్న గౌరవం పోతుంది చుట్టుపక్కల వాళ్ళకి. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని ఒక స్థాయిలో ఊహించుకున్నారు అనుకోండి, అరే ఈ వ్యక్తి చాలా స్ట్రాంగ్ వ్యక్తి, ఈ వ్యక్తి చాలా మెచ్యూర్డ్ వ్యక్తిరా, అంత ఈజీగా షేక్ అయ్యే వ్యక్తి కాదు అని అనుకున్నారనుకోండి. నా ఫూల్స్తో ఆర్గ్యూ చేయటం చూశారు, ఏమనపడుతుందో వాళ్ళకి, ఏమనిపిస్తుంది, వీడు కూడా మామూలోడేలే. అర్థమవుతుందా అండి? సో ఫూల్స్తో ఆర్గ్యూ చేయటం మన రెస్పెక్ట్ని మనమే కోల్పోవటానికి సంకేతం. సెకండ్ ఏంటంటే బౌండరీస్ పెట్టడం నేర్చుకోవాలి. బౌండరీస్ పెట్టడం అంటే ఏంటంటే రిస్ట్రిక్షన్స్ కాదండి, ఎవరిని ఎంత హద్దులో ఉంచాలో తెలుసుకోవటం. మనకి ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ ఉంది, పీపుల్ విల్ ట్రీట్ యూ ద వే యూ ట్రీట్ దెమ్. అంటే మనం అవతల వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తామో వాళ్ళు మనల్ని అలానే ట్రీట్ చేస్తారు. వర్కౌట్ అవ్వదండి, ఇది అంత సీన్ లేదు. అందరు చేస్తున్నారండి, మనం ఎలా అయితే ట్రీట్ చేస్తున్నామో అవతల వాళ్ళు కూడా అలానే ట్రీట్ చేస్తున్నారా? వర్కౌట్ అవ్వట్లే కదా. మనం ఎంతోమందికి గౌరవం ఇచ్చే తిరిగి గౌరవం వచ్చిందా? రావట్లే కదా. మనల్ని పీపుల్ విల్ ట్రీట్ అస్ ద వే వి అలో దెమ్, నాట్ ట్రీట్ దెమ్. అంటే మనల్ని ఎదుటి వ్యక్తి ఎలా ట్రీట్ చేయటానికి మనం పర్మిషన్ ఇస్తామో, అలో చేస్తామో, వాళ్ళు అలా మనల్ని ట్రీట్ చేస్తారు. అంటే కశ్యప్ నేనేం పర్మిషన్ ఇవ్వలేదురా, అవతల వ్యక్తి వచ్చి నన్ను వాడుకుంటున్నాడు, నన్ను ఆడుకుంటున్నాడు, నన్ను యూజ్ చేసుకుంటున్నాడు, నేనేం పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చాం. ఆ పర్మిషన్ ఏంటయ్యా అంటే నోరు తెరిచి నో చెప్పకపోవటం. దాన్నే సెట్టింగ్ బౌండరీస్ అంటామండి. బౌండరీస్ ఎంత స్ట్రాంగ్గా పెట్టుకుంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది. కాదండి, నో చెప్పడం చాలామంది కష్టం అనుకుంటారు, నో చెప్తే గౌరవం పోతుంది అనుకుంటారు. మీరు నో చెప్పి గౌరవం పొందిన వ్యక్తులను ఎవరూ చూడలేదా? ఒకసారి ఆలోచించండి. కార్పొరేట్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. బాస్కి కొన్ని విషయాల్లో నో చెప్పగలగాలి, కలీగ్స్కి నో చెప్పగలగాలి, ఫ్రెండ్స్కి నో చెప్పగలగాలి, క్లయింట్స్కి ఒక్కొక్కసారి నో చెప్పగలగాలండి. లేకపోతే ఎంత ఒత్తిడి గురవుతుంది, ఇమోషనల్గా షేక్ అవుతామా, షేక్ అవ్వమా? దీని వెనకాల సెల్ఫ్ వర్త్ అని ఒక అద్భుతమైన టాపిక్ అండి. ఎవరికైతే సెల్ఫ్ వర్త్ ఉంటుందో వాళ్ళు బౌండరీస్ బాగా పెట్టగలరు. ఇమోషనల్ మాస్టరీలో ఒక సెషన్ అంతా సెల్ఫ్ వర్త్ మీద మేము తీసుకుంటుంటాం. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్, ఇటువంటి టాపిక్స్ ఎన్నో వస్తుంటాయి. సో ఎవరైతే బౌండరీస్ పెట్టగలరో, ఎక్కడ నో చెప్పాలో అక్కడ చెప్పగలరో వాళ్ళకి గౌరవం చాలా ఎక్కువ ఉంటుంది. థర్డ్ క్వాలిటీ, నెవర్ బెగ్ ఫర్ అటెన్షన్. అంటే అటెన్షన్ కోసం, అప్రిషియేషన్ కోసం ఆర్ గౌరవం కోసం అడుక్కోవద్దు. అర్థమవుతుందా అండి? కశ్యప్ మనం మేము అడుక్కుంటున్నాం అంటావా? దానికి ఆ ప్రశ్నకి జవాబు మీకు మీరే కరెక్ట్గా ఇచ్చుకోగలరండి. నిజంగా మనం అడుక్కుంటున్నావా, అడుక్కోవట్లేదా? ఒకసారి లాస్ట్ 1 month, లాస్ట్ 3 months ఒకసారి ఆడిట్ చేసుకోండి మీ బిహేవియర్ని. అంటే అడుక్కోవడం అంటే బాబు నాకు రెస్పెక్ట్, బాబు నాకు గౌరవం, ఇది ఒక రకం. ఇంకొక రకం ఏంటంటే నేను చెప్పిందే కరెక్టు అని ప్రూవ్ చేయడానికి పోవటం, అది కూడా గౌరవం ఇవ్వని అడుక్కోవటమే. ఇంకొక ట్విస్ట్ చెప్పనా? రెస్పెక్ట్ మీకు గౌరవం ఇవ్వలేని వాడి దగ్గర మీరు గౌరవం అడుక్కుంటే, అసలు గౌరవం అడుక్కోవటమే అదొక రకమైన నాన్సెన్స్ అండి కదా. కానీ అసలు ఎవరి దగ్గర అయితే అడుక్కుంటున్నావో ఆ వ్యక్తి మీకు గౌరవం ఇచ్చేంత సీన్ లేదు ఆ వ్యక్తికి. అంటే ఆ వ్యక్తి ఇమ్మెచ్యూర్డ్ పర్సన్ అంటారా, డిజర్వ్డ్ క్యాండిడేట్ కాదంటారా, రీజన్ ఏదైనా కానీ ఆ వ్యక్తికి మీకు గౌరవం ఇచ్చేంత సీన్ లేదు, అంత మెచ్యూరిటీ లేదు. అటువంటి వాళ్ళ దగ్గర అడుక్కుంటుంటే ఎంత నరకం ఉంటుందండి జీవితం, ఒకసారి ఆలోచించండి.
సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు గౌరవం ఎంత అడుక్కుంటే అంత తక్కువ వస్తుంది. ఎక్స్పెషల్లీ ఎవరైతే ఇవ్వలేరో. ఎదుటి వ్యక్తికి గౌరవం ఇవ్వడం అంటే సరదా కాదండి. ఏదో స్టేటస్కో, మీ దగ్గర ఉన్న మనీకో, లేకపోతే మీ టేబుల్ మీద ఉండే ఒక లేబుల్, నేను పలానా మేనేజరో మేనేజింగ్ డైరెక్టరో అన్న లేబుల్కో కట్టుపడి నలుగురు గౌరవం ఇవ్వచ్చుగాక, కానీ మిమ్మల్ని మనిషిగా ట్రీట్ చేసి, మిమ్మల్ని మీ లేబుల్స్ పట్టించుకోకుండా, మీ లెవెల్స్ పట్టించుకోకుండా గౌరవం ఇచ్చే వ్యక్తి ఎవరైతే ఉంటారో చాలా హైలీ మెచ్యూర్డ్ పర్సన్ అండి. అది అందరి వల్ల కాదు, కానీ మనం ఏం చేస్తామంటే ప్రతి ఒక్కడి దగ్గర నుంచి గౌరవం అడుక్కుంటుంటాం. ఒకటి, దానం చేయడానికి మన దగ్గర ఏదైతే డబ్బులు దానం చేయాలనుకుంటే డబ్బులు ఉండాలి. ఇంకొకటి, దానం చేసే గుణం ఉండాలి. అలానే గౌరవం ఇవ్వాలి అనుకుంటే వాళ్ళకు ఉండాలి ఆ గౌరవం. ఇయ్యాలి, ఎదుటి వ్యక్తికి ఇయ్యాలి అనే ఇంటెన్షన్ ఉండాలి. అంటే ఎవరైతే ఇమ్మెచ్యూర్డ్గా ఉంటారో, ఎవరైతే ఈగో డ్రివన్ ఉంటారో వాళ్ళు గౌరవం ఇవ్వలేరండి. మీరు ఎంత సాధించినా, ఎంత ఎదిగినా సరే ఇవ్వలేరు. అటువంటి వ్యక్తుల దగ్గర అడుక్కోవటం ఇక దానికంటే దరిద్రం ఇంకొకటి లేదు. రైట్, మనం ఈ వీడియోలో 3 డిస్కస్ చేసుకున్నాం కదా. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి. మనకి రెస్పెక్ట్ రావాలంటే ఏం చెయ్యాలి అనేవి చాలా మంచి పాయింట్లు ఉన్నాయి. ప్రాబబ్లీ పార్ట్ 2 ఇంకొకటి చేద్దాం. పార్ట్ 2 కావాలనుకుంటే మాత్రం మాతో కమ్యూనికేట్ చేయండి. పుట్ ఇట్ ఇన్ ద కామెంట్ బాక్స్ మాకు పార్ట్ 2 కావాలని. మై డియర్ ఫ్రెండ్స్, గౌరవాన్ని అడుక్కోవద్దు. మీరు ఇమోషనల్గా స్ట్రాంగ్గా, మెచ్యూర్డ్గా, స్టేబుల్గా ఉంటే గౌరవం ఈజ్ ఆటోమేటిక్.